నేను పప్పు తాలింపు చేస్తున్నా మా ఇంట్లో. వంట చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలకు చేసి పెడదామని. ఇది ఇటేనా? పొయ్యి వెలిగించాను. నూనె వేస్తున్నాను. ఇది కొంచెం వేడి కావాలి. వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేస్తాను. జీలకర్ర ఆవాలు వేయాలి. ఇప్పుడే కదా, కొంచెం వేడి కావాలి. కాలేదురా అంకుల్ యూట్యూబ్ ఉందా? దూరం వేసేయి డాడీ, అన్ని వేసేసాయి. కలుపు అన్ని. ఇవి కొంచెం ఫ్రై కావాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేస్తా. కొంచెం సగం స్పూన్. మళ్ళీ అదంతా ఎడిటింగ్ చేయాలి అక్క. ఇంతైనా చాలు చాలు చాలు. కొంచెం ఉప్పు సగం స్పూన్. ఓకే. ఇప్పుడు ఉప్పు వేసిన కదా, తర్వాత మనం ఎక్కువ తక్కువ కొంచెం ఇది ఎర్రగా కావాలి, మంచిగా ఫ్రై కావాలి. గోల్డ్ కలర్ కావాలి. ఉల్లిపాయ ఏం కూర చేస్తున్నారా? పప్పు చారు. పప్పు చారు. పప్పు కొంచెం ఇదైతే కొంచెం ఉప్పు తక్కువ వేసిన తర్వాత మనం మళ్ళీ వేసుకుందాం. ఎక్కువ వేసినా కొంచెం తక్కువనే వేసిన. ఫస్ట్ తక్కువ వేయాలి. ఇంకొంచెం వేడి కావాలి, ఇంకా ఫ్రై కావాలి. ఈరోజు నేను చేస్తాను. ఇన్ని రోజులు నేను చేస్తా. చింతపండు తీసుకున్నా కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఇది నా మనవనికి, నా మనవరాలకు, నా కొడుకు, నా కోడలకు, నా బిడ్డకు ఇది వేయాలి. నీకు కూడా వేయాలి, చూపిస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను. చూస్తాను. కొంచెం కొత్తిమీర వేస్తా. ఇంకా జర గోల్డ్ కలర్ రాని. కొంచెం మర్చిపోయినట్టున్నా నేను. కొంచెం వేసేద్దాం. ఇంకా కొంచెం కావాలా? మస్తు టేస్ట్ ఉంటుంది చూడు. సూపర్. మళ్ళీ చేయమనద్దు, ఏదో చేస్తున్నా. కొంచెం కారం వేసే, కొంచెం కారం వేసేద్దాము. ఒక చెంచా వేసేయాలి. కొంచెం వేసేయి. చాలు చాలు. కొత్తిమీర చాలుగా. కొంచెం మసాలా ఈ 4 పొయ్యిలు ఉన్నాయి. పప్పు 1 2 3 ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఇలాగే ప్రయత్నం చేయండి. మనం ఆడల మీద ఆధారపడవద్దు. మనం వంట చేసుకోవాలి. మనం కూడా టైంపాస్ అప్పుడప్పుడు చేసుకుంటేనే. సూపర్గా చేసిన. చూస్తావు టేస్ట్ ఎట్లుందో నువ్వు చేసింది. నువ్వు చేసిన కాడికంటే నేను చేసింది
సూపర్ ఉంది, మంచిగా ఉన్నది. నేను మళ్ళా 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 అయితే అనవద్దు నాకు. అసలు చాలా మంచిగా అనిపించింది. సరే ఈరోజు చూస్తాం ఎట్లుంటుందని చేసింది. ఎట్లా కాదు, నా మనవరాలకు చూడు, నా బిడ్డ నా కొడుకు వాళ్ళందరూ తింటారు. మళ్ళీ టేస్ట్ మళ్ళీ చేయాలంటే మాత్రం నేను మాత్రం చేయలేను. ఇప్పుడైతే చేస్తున్నా. సూపర్గా మంచిగా ఉందంటే మళ్ళీ చేయాలి మరి. ఓకేనా, కొంచెం కొంచెం కావాలన్నా కొద్దిగా మసాలా ఇంకా కొంచెం వేడి కావాలి. ఇక్కడ ఇది దీంట్లో వేస్తున్నాను. ఈ పప్పు కొద్దిసేపు ఈ పప్పు కొంచెం ఫ్రై కాలాలి. అయితే ఈ 4 పొయ్యిలు పెట్టుకున్నాం. ఈ 4 ఇట్లా మనం ఎమర్జెన్సీ ఉంటే దాంట్లో అన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. మంచిగా చూసుకోవచ్చు. వా సూపర్ ఉంది, వస్తున్నది. ఇది టేస్ట్ చూడాలి కదా. ఇది చేయి తీసుకోవాలి. ఈ చేయి రైట్ హ్యాండ్ అన్నం తినాలి నువ్వు. అక్కడ నీకు టేస్ట్ చూస్తా. వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా లేచేది పొద్దుగాలకి కలుపు డాడీ. సప్న అసలు ఈ కలుపుతుంటేనే మస్తు గుమగుమ వాసన వస్తుంది. ఎప్పుడు తినాలా అని ఉన్నది. తిందాము. ఈ 4 పొయ్యిలు ఉన్నాయి. పప్పు 1 2 3 ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఇలాగే ప్రయత్నం చేయండి. సూపర్గా చేస్తాను. చూస్తాం ఈరోజు టేస్ట్ ఎట్లుందో నువ్వు చేసింది. నువ్వు చేసిన కాడికంటే నేను చేసింది సూపర్ ఉంది, మంచిగా ఉన్నది. నేను మళ్ళా అయితే అనవద్దు నాకు. అసలు చాలా మంచిగా అనిపించింది. సరే ఈరోజు చూస్తాం ఎట్లుంటుందని చేసింది. ఎట్లా కాదు, నా మనవరాలకు చూడు, నా బిడ్డ నా కొడుకు వాళ్ళందరూ తింటారు. మళ్ళీ టేస్ట్ మళ్ళీ చేయాలంటే మాత్రం నేను మాత్రం చేయలేను. ఇప్పుడైతే చేస్తున్నా. సూపర్గా మంచిగా ఉందంటే మళ్ళీ చేయాలి మరి. ఓకేనా, కొంచెం కొంచెం కావాలన్నా కొద్దిగా మసాలా ఇంకా కొంచెం వేడి కావాలి. ఇక్కడ ఇది దీంట్లో వేస్తున్నాను. ఈ పప్పు కొద్దిసేపు ఈ పప్పు కొంచెం ఫ్రై కాలాలి. అయితే ఈ 4 పొయ్యిలు పెట్టుకున్నాం. ఈ 4 ఇట్లా మనం ఎమర్జెన్సీ ఉంటే దాంట్లో అన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. మంచిగా చూసుకోవచ్చు. వా సూపర్ ఉంది, వస్తున్నది. ఇది టేస్ట్ చూడాలి కదా. ఇది చేయి తీసుకోవాలి. ఈ చేయి రైట్ హ్యాండ్ అన్నం తినాలి నువ్వు. అక్కడ నీకు టేస్ట్ చూస్తా. వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా లేచేది పొద్దుగాలకి చూడు, ఇది కలుపుతుంటేనే వస్తూ వాసన వస్తుంది. మంచిగా చేసినట్లు టేస్ట్ సూపర్ ఉన్నది. ముట్టు కాదు, చాలా చాలా బాగుంది. మసిలింది. ఓకే ఫ్రెండ్స్, బాగుంది. ఫస్ట్ సారి చేసినా బాగా చేసిండు, మంచిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్.